ఆదినాథరాజన్మోవేంద్రాజముద్రవిష్టానముద్రవిష్ట పరబ్రహ్మణే నమః. అక్షంతలు వాసన చూసి వెనకేసుకోండి. ఉత్తిష్టంతోదవిజాయదేం భార్గదేశాంద్రోధేన బ్రహ్మ కర్మ సమారభే. ముక్కు పుచ్చుకోండి. ఓం భూ ఓం భవాహ ఓం తువాహ ఓం మహా ఓం జనాహంతవాహ ఓం దచ్చందత్తపత్రౌడేణ్యమ్మ ఇంక వర్గో దేవస్థధీమహి దియో యోనా ప్రచోదయాదు. ఓమా పుణ్యోదయమృతం బ్రహ్మోద్భవస్వరం చేయండి. చెప్పండి. మమ ఉపాత్తాదుర్దక్షైరా శ్రీ పరమేశ్వర ప్రయచ్చర్థం శుభేర్ శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణాగ్నివరోత్వానస్య ఆద్య బ్రహ్మణాహం తృతీయ బలరాబ్ధే శ్వేతవరాహ కల్పే వైవ స్వతమనమంత్రే కలియుగే ప్రథమాదింబోద్భేవ్రతో జయప్రదగండే మేరో దక్షిణ భాగేద్రిజేలిచ్చ ఈశాన్య ప్రదేశే కృష్ణే గోదావరియోర్నమధ్యప్రదేశే శోభన గృహే సమసేవతా బ్రాహ్మణారిహర్ కుర్యాన్ సన్నిధో అశ్వనర్ధమాన వ్యవహారీజాంధ్రమాణ విశ్వావసునామ సంవత్సరే దక్షిణానివృత శ్రావణ మాసే కృష్ణపక్షే పంచం యాం భాద్రా షష్టం యాం భాద్రా వాగ్రస్వ శుభాద్రైతు భనక్షత్రైతు భయోగేషుపకర్ణే యావంగనభేషనిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ ధర్మదా విభూతి గోత్రోద్భవస్య. పేరు శివగోత్రం అమ్మ. శివగోత్రోద్భవస్య. మీ నాన్నగారి పేరు శ్రీనివాసరావు నామధేచ్ఛ ధర్మోద్నీతమేచ్ఛ ధర్మదా శివగోత్రోద్భవస్య. అమ్మ పేరు నాగమాంబ నామధేచ్ఛ ఆయుష్యాభివృద్ధం శివగోత్రోద్భవస్య. మీ పేరు వెంకటేష్ నామధేచ్ఛ ధర్మపత్ని వాసవి నామధేచ్ఛ ఆయుష్యాభివృద్ధం. దండం పెడుతూ చెప్పండి. మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య సిద్ధ్యర్థం మమ పాణీగ్రహణ కథానంతర రమాసహిత సత్యనారాయణ స్వామి అనుగ్రహ వ్రతార్థే మహాగణాధిపతి ప్రీత్యర్థం ఆదిత్యాది నవగ్రహ ప్రీత్యర్థం మహాగణాధిపతి పూజాం కరిష్యే. మధ్య వెళ్తూ నీళ్లు ముట్టుకోండి. మహాగణాధిపతి దేవతా పూజ అహంకరిష్యే. అవాహయామి ఆసనం సమర్పయామి సువర్ణ రత్నగిచ్చే సింహాసనాన్ని సమర్పయామి. అభిహస్రా స్మృజావతే యత్సాజమృత అదు ఆయుష్యమగ్రే మృతమంచ సుబ్రహ్మ యజ్ఞోపవేదం బలముత్తేజ మహాగణాధిపతయే నమః. వస్త్ర యజ్ఞోపవేదాన్ని సమర్పయామి. ఆకృష్ణాన్ని సహ సమర్థమనాన్ని వేసాను ఉన్మాట్యంజైరణ్యదార్థన దేవాయాత్మనాన్ని ప్రసన్న సాంగుం తాయిగుందాన్నపత్రపార్థమేత్యం సూర్యగ్రహ దేవతామావాహయామి స్థాపయామి పూజయామి. శ్వేతగంధాన్ శ్వేతపుష్పాన్ శ్వేతవల్యాన్ శ్వేతవృద్ధాం శ్వేతక్షేత్రదివేర్మాటం ప్రదక్షిణే కుర్మణాభ్య నమః. సాంగుం తాయిగుందాన్నపత్రపార్థమేత్యం అదేవతా ప్రత్యదేవతా సహిత చంద్రగ్రహ దేవతామావాహయామి స్థాపయామి పూజయామి. రక్తగంధాన్ రక్తపుష్పాన్ రక్తమాల్యాన్ రక్తవర్ధాం రక్తక్షేత్రదివ్యర్థమారుడం ప్రదక్షిణే కుర్మణాభ్య నమః. సాంగుం తాయిగుందాన్నపత్రపార్థమేత్యం అధిదేవతా ప్రత్యదేవతా సహిత కుజగ్రహ దేవతామావాహయామి స్థాపయామి పూజయామి. బోధ శ్వేతగంధాన్ శ్వేతపుష్పాన్ శ్వేతమాల్యాం సాంగుం తాయిగుందాన్నపత్రపార్థమేత్యం అదేవతా ప్రత్యదేవతా సహిత రమాసహిత సత్యనారాయణ స్వామి దేవత బ్రహ్మకల్పమావాహయామి స్థాపయామి పూజయామి. జాగ్రత్తగా పెట్టండి. వంకర లేకుండా ఇక్కడ పెట్టండి. వంకర లేదుగా చూడమ్మాయి. క్షాన్యన్మాహ నిర్వీకల్పాన్యన్మాహ బ్రాహ్మణ్యాన్యన్మాహ పృథ్వీనదాన్యన్మాహ వేదావాస్యాన్యన్మాహ వేదాగర్భాన్యన్మాహ విభాన్యన్మాహ విష్ణువాన్యన్మాహ శ్రీమదాన్యన్మాహ త్రైలోక్యాభృష్ణాన్యన్మాహ యజ్ఞామృతాన్యన్మాహ అయ్యమేయత్నాన్యన్మాహ అసురాంధకాయాన్యన్మాహ. 2 అక్షంతలు వేసి నమస్కారం చేయండి. రమాసహిత సత్యనారాయణ స్వామికి నమః. మొట్టమొదటగా చేసుకునేటటువంటి పూజా కార్యక్రమం. మీ ఇద్దరూ భక్తి శ్రద్ధలుగా కథలు విని పూజ చేశారు. కథలు వినండి. అర్థమైందమ్మా? కథ ఇలా గుప్పెడి బిగించండి. శుక్లాం భరతరం విష్ణుం దద్వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. సూత మహర్షుల వారు సౌనకాది మహర్షులందరినీ కూడా చూసి, ఓ సౌనకాది మహర్షులారా, ఈ వ్రతాన్ని ఎవరు చేస్తే ఈ దరిద్ర బాధలన్నీ కూడా పోతాయో, ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయో అటువంటి ఉత్తమోత్తమైనటువంటి వ్రతం గురించి నేను చెప్తున్నాను. కాబట్టి మీరందరూ కూడా శ్రద్ధాశక్తులుగా వినవలసింది అని చెప్పి చెప్పడం మొదలుపెట్టారు.
పూర్వము ఒకానొక సమయంలో నారద మహర్షుల వారు సర్వలోకాలన్నింటినీ కూడా తిరుగుతూ మార్గ మధ్యంలో ఉన్నటువంటి ఈ భూలోకానికి విచ్చేశాడు ఆ యొక్క మహానుభావుడు. ఈ యొక్క భూలోకంలో మానవులంతా కూడా చాలా కష్టాలు, నానా బాధలు, నానా క్లేశాలు అనుభవించడం చూసి అయ్యో ఈ మానవులంతా కూడా చాలా కష్టాలు పడుతున్నారే, వీరు పడుతున్నటువంటి కష్టబాధలన్నీ కూడా పోవడానికి ఏదన్నా ఉపాయం ఉందా అని చెప్పి నారద మహర్షుల వారు ఆలోచించారు. కానీ ఆ నారద మహర్షుల వారికి ఏ విధమైనటువంటి ఉపాయము కూడా తటస్థించలేదు. అప్పుడు సర్వాంతర్యామి భక్తజన రక్షకుడు అయినటువంటి ఆ శ్రీమన్నారాయణమూర్తుల వారి దగ్గరికి మనం వెళ్ళినట్టయితే కనుక ఆయన చక్కని ఉపాయాన్ని చెప్పగలడు అని చెప్పి నిశ్చయించుకొని ఆ దేవదేవుని మనసులో ధ్యానం చేసుకుంటూ ఆయన సంకీర్తనలు చేసుకుంటూ శ్రీ మహావిష్ణువు లోకం చేరుకున్నాడు. అక్కడ శ్రీ మహావిష్ణువుల వారు ఆ నారద మహర్షుల వారిని చూసి అయ్యా నారద మహర్షుల వారు, నా యొక్క లోకానికి నీవు ఎందుచేత వచ్చావు, నీ మనస్సులో ఉన్నటువంటి కోరిక ఏమిటి అని చెప్పని అడిగారు. అప్పుడు నారద మహర్షుల వారు, నేను సర్వలోకాలన్నింటినీ కూడా తిరుగుతున్నాను, మార్గ మధ్యంలో ఉన్నటువంటి భూలోకానికి వెళ్ళాను, అక్కడ మానవులు చాలా కష్టాలు పడడం చూశాను, వారు పడుతున్నటువంటి ఆ కష్టబాధలన్నీ కూడా పోవడానికి ఉత్తమోత్తమైనటువంటి పూజ ఏదన్నా ఉంటే చెప్పవలసింది అని చెప్పి నారద మహర్షుల వారు శ్రీ మహావిష్ణువుల వారిని అడిగారు. అప్పుడు శ్రీ మహావిష్ణువుల వారు నారద మహర్షుల వారిని చూసి, ఓ నారద మహర్షి, నీవు చాలా మంచి సంగతిని అడిగావు, సర్వలోకాలు ఏళ్లలో గల నీ ప్రేమ చాలా మెచ్చదగినది, స్వర్గ మానవ లోకాల్లో దుర్లభమైనటువంటి ఒక వ్రతం ఉన్నది, ఆ యొక్క వ్రతాన్ని ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా ఏ విధంగా చేస్తే వారికి ఆ విధంగానే ఈ యొక్క ఫలితం లభిస్తుంది అని చెప్పి ఆ వ్రతం పేరే సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతము అని చెప్పి శ్రీ మహావిష్ణువుల వారు చెప్పారు. ఈ యొక్క వ్రతాన్ని ఏకాదశి నాడు కానీ, రవి సంక్రమణందు కానీ, పౌర్ణమి తిథినందు కానీ ఒక శుభదినాన ఈ యొక్క సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని చేసుకోవలెను. ఈ యొక్క వ్రతాన్ని చేసేటటువంటి వారు సూర్యోదయం కంటే ముందరే నిద్ర లేచి కాలకృత్యాలన్నీ కూడా పూర్తిగా నిర్వర్తించుకొని ఆ దేవదేవుని మనసులో ధ్యానం చేసుకొని, ఓ దేవదేవ, ఓ సత్యనారాయణ ప్రభు, నీ అనుగ్రహం కోరి నేను భక్తి శ్రద్ధలుగా నీ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం చేస్తున్నాను అని చెప్పి ఆ స్వామివారిని మనసులో ధ్యానం చేసుకొని మధ్యాహ్న తాత్కాలిక క్రియలన్నీ కూడా పూర్తిగా నిర్వర్తించుకొని ఆ దేవదేవుణ్ణి ధ్యానించి రాత్రి ప్రారంభ కాలాన ఈ యొక్క సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని చేసుకునవలెను. ఈ యొక్క వ్రతాన్ని చేసేటటువంటి వారు ఇంటి ఈశాన్య భాగమును పూజాస్థలమును గోమయముతో అలికి 5 రంగుల చూర్ణములతో ముగ్గులు పెట్టి కొత్త వస్త్రమునకు దాన్ని పరిచి ముందుగా విఘ్నేశ్వరుని, లక్ష్మిని, విష్ణుమూర్తిని, శివుని, పార్వతిని, నవగ్రహ ఇంద్రాది అష్టదిక్పాలకులను మండపమునందు ప్రతిష్ఠించి పూజించవలెను. తమ శక్త్యానుసారము బంగారముతో గాని, వెండితో గాని, రాగితో గాని లోపత్వం చూపించకుండా మట్టితో అయినా సరే సత్యనారాయణ స్వామి వారి యొక్క కలశమును ఆవాహన చేసి షోడశోపచార పూజలు చేయవలెను. తమ శక్త్యానుసారము బంగారముతో గాని, వెండితో గాని చేయించినటువంటి సత్యనారాయణ స్వామి వారి యొక్క రూపుని పంచాభిషేకములతో అలరించి మండపమునందు ప్రతిష్ఠించి పూజించవలెను. స్వామివారికి ప్రీతిగా గోధుమ నూక, సర్కార, ఆవు పాలు, ఆవు నెయ్యి ఇవన్నీ కూడా ప్రసాదం సిద్ధం చేసి తన శక్త్యానుసారము బంధువులను, బ్రాహ్మణులను పిలుచుకుని వచ్చి విధి విధాన సహితంగా భక్తి శ్రద్ధలుగా ఈ యొక్క సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని చేసుకునవలెను. ఈ యొక్క వ్రతాన్ని ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా ఏ విధంగా చేస్తే వారికి ఆ విధంగానే ఈ యొక్క ఫలితం లభిస్తుంది. ఈ వ్రతాన్ని చేయకున్నను ఎవరైనా చేస్తుండగా చూచిన్ను చివరికి భక్తి శ్రద్ధలుగా కథలు విన్నను కూడా ఆ దేవదేవుని అనుగ్రహం మూలంగా సర్వ సంపదలన్నీ కూడా సమకూరి అంచాన్న సత్యనారాయణ స్వామి వారి యొక్క సాన్నిధ్యాన్ని పొందుతారు అని చెప్పి స్వయంగా శ్రీ మహావిష్ణువుల వారు నారద మహర్షుల వారు చెప్పిన వెంటనే సూత మహర్షుల వారు సౌనకాది మహర్షులందరికీ కూడా వివరించి చెప్పారు. మీ ఇద్దరు అక్షంతులు కలిసిన దగ్గర వేయండి. మీ ఇద్దరు కొత్త పీట కొని తెచ్చి పసుపు కుంకుమలతో అలంకరించి కొత్త బట్ట పీఠముపై నుంచి తండులముల నిండుగా సవరించి వక్కలాకులను చక్కగా పరచి దిక్కు నీవెయని మ్రొక్కవలెను. తొలిదొల్త గణపతిని పూజించి తలను భక్తి పూజాక్షతలుంచి పంచపాలకుల నవగ్రహముల అష్టదిక్పతుల నర్చించవలె. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము సత్యనారాయణ
పునం దదాతి మధువ్యానాది ఏకదా బ్రహ్మణోప యజమానస్య ఆయుష్ దదాతి సామ్రాజ్యం అర్ఘ్యం ద్వారా అర్ఘ్యం చెప్పండి. మహారాజాధిపత్యం ఆనంద కర్పూర నీరాజనాన్ సమర్పయామి నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయాన్ సమర్పయామి. ఇలా పట్టండి. శ్రీమద్రమారమణ గోవిందో హారి కళ్ళకద్దండి స్వామివారికి. ఆనంద కర్పూర నీరాజనాన్ సమర్పయామి నీరాజనానంతరం శుద్ధ ఇలా ఇవ్వండి. ఆచమనీయాన్ సమర్పయామి. రెండు చేతులతో కళ్ళకద్దుకోండి. సత్యనారాయణ స్వామి దేవతానుగ్రహ ప్రసాదేన శీఘ్రమేవ పుత్రపౌత్రికాభివృద్ధిరస్తు వంశాభివృద్ధిరస్తు. సత్యనారాయణ స్వామి దేవతానుగ్రహ కటాక్ష సిద్ధిరస్తు. అక్షంతం తీసుకోండి. 2వ అధ్యాయం వినండి. సోత మహర్షుల వారు సోనకాది మహర్షులందరినీ కూడా చూసి, ఓ సోనకాది మహర్షులారా, ఈ మొట్టమొదటగా ఈ యొక్క సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని ఎవరైతే చేశారో, ఎవరైతే ఈ యొక్క వ్రతాన్ని కూర్చొని భక్తి శ్రద్ధలుగా ఆచరించారో వారి కథను నేను మీ అందరికీ కూడా చెప్తున్నాను. కాబట్టి మీరందరూ కూడా శ్రద్ధాశక్తులుగా వినవలసింది అని చెప్పి చెప్పడం మొదలుపెట్టారు. పూర్వము ఒకానొక సమయంలో మధుసూదనుడు అని చెప్పినటువంటి ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ యొక్క బ్రాహ్మణుడు 4 వేదాలన్నీ కూడా చదువుకుని ఉండి వేరే దారి లేక వేరే గత్యంతరం లేక ఆ యొక్క నగరంలో భిక్షాటన చేస్తూ జీవించడం మొదలుపెట్టాడు. ఈ బ్రాహ్మణుడు ఈ విధంగా భిక్షాటన చేస్తూ ఉండగా ఆ శ్రీమన్నారాయణమూర్తుల వారు ఈ బ్రాహ్మణుని మీద దయగలిగి ఆ బ్రాహ్మణుని దగ్గరికి వచ్చి, అయ్యా బ్రాహ్మణోత్తమ, నువ్వు చూస్తే చాలా చక్కగా చదువుకున్నటువంటి వాళ్ళగా కనబడుతున్నావు, నువ్వు భిక్షాటన చేస్తూ జీవించవలసినటువంటి అవసరం ఏమొచ్చింది అని చెప్పని అడిగారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, నేను 4 వేదాలన్నీ కూడా చదువుకుని ఉన్నమాట నిజమే, కానీ అదేవి దరిద్రమో తెలియటం లేదు. నేను ఎంత కష్టపడినా కూడా నా పొట్టపోసుకోవడం చాలా కష్టంగా ఉన్నది. నా దరిద్ర బాధలన్నీ కూడా పోవడానికి ఏదన్నా ఒక పూజ ఉంటే చెప్పవలసిందే అని చెప్పని ఆ బ్రాహ్మణుడు ఆ వృద్ధ బ్రాహ్మణ రూపధారి అయినటువంటి శ్రీమన్నారాయణమూర్తుల వారిని అడిగారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఆ పేద బ్రాహ్మణుడిని చూచి, ఓ బ్రాహ్మణోత్తమ, దేనివల్ల సర్వ దుఃఖాలన్నీ కూడా పోతాయో ఆ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని నీవు చేసుకున్నట్టయితే కనుక అంతా శుభమవుతుంది అని చెప్పి అక్కడే మాయమైపోయాడు. వెంటనే పేద బ్రాహ్మణుడు అనుకుంటున్నాడు, ఆ వచ్చినటువంటి వారు బ్రాహ్మణుడు కాదు, వారి రూపంలో వచ్చినటువంటి శ్రీమన్నారాయణమూర్తుల వారు. తప్పకుండా మనం రేపు ఈ యొక్క వ్రతాన్ని చేసుకుందాము అని చెప్పి నిశ్చయించుకొని ఆ రోజు రాత్రి ఇంటికి వెళ్ళి సూర్యోదయం కంటే ముందరే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని ఆ దేవదేవుని మనసులో ధ్యానం చేసుకొని, ఓ దేవదేవ, ఓ సత్యనారాయణ ప్రభు, నీ అనుగ్రహం కోరి నేను భక్తి శ్రద్ధలుగా ఈ రోజున సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం చేద్దాము అని చెప్పని అనుకుంటున్నాను. నేను ఈ రోజున భిక్షాటన చేస్తాను. ఎంతైతే ధనం లభిస్తుందో ఆ ధనాన్నంతా కూడా ఖర్చు పెట్టి నేను సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని చేస్తాను అని చెప్పి ఆ బ్రాహ్మణుడు ప్రతిజ్ఞ దాల్చి మూటని ముళ్ళని భుజం మీద వేసుకొని భిక్షాటనకు బయలుదేరి వెళ్ళాడు. ఆ రోజున ఆ సత్యనారాయణ స్వామి వారి యొక్క మాయ మూలంగా ఆ బ్రాహ్మణుడు వెళ్తూ ఉంటే ఆయన్ని పిలిచి మరీ విశేషంగా ధనధాన్యాలన్నీ కూడా ఇచ్చి ఆనందపరిచారు. ఈ బ్రాహ్మణుడు చాలా ఆనందించి ఇదంతా కూడా ఆ దేవదేవుడైనటువంటి సత్యనారాయణ స్వామి వారి యొక్క అనుగ్రహమే అని చెప్పని అనుకుని ఈ వ్రతానికి కావలసినటువంటి గోధుమ నూక, సర్కార, ఆవు పాలు, ఆవు నెయ్యి ఇవన్నీ కూడా ప్రసాదం సిద్ధం చేసి తన శక్త్యానుసారము బంధువులను బ్రాహ్మణులను పిలుచుకుని వచ్చి విధి విధాన సహితంగా భక్తి శ్రద్ధలుగా ఈ యొక్క సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని చేశారు. ఎప్పుడైతే బ్రాహ్మణుడు భక్తి శ్రద్ధలుగా ఈ యొక్క వ్రతాన్ని చేశాడో ఆ దేవదేవుడు చాలా ఆనందించి ఆ బ్రాహ్మణుడు పడుతున్నటువంటి దరిద్ర బాధలన్నీ కూడా ఆ క్షణానే పోయేటట్టుగా చేశాడు. కొంతకాలం గడిచేసరికల్లా ఆ బ్రాహ్మణుడు మహా ఐశ్వర్యవంతుడై బ్రతికి ఉన్నంతకాలము కూడా ఆనంద ఐశ్వర్యాలని అనుభవించి అంచాన్న సత్యనారాయణ స్వామి వారి యొక్క సాన్నిధ్యాన్ని పొందాడు. ఒకానొక సమయంలో ఈ బ్రాహ్మణుడు తన శక్త్యానుసారము బంధువులను బ్రాహ్మణులను పిలుచుకుని వచ్చి ఈ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని చేస్తూ ఉండగా ఒక కట్టెలు ముగ్గుని వాడు భుజం మీద కట్టెలను వేసుకొని ఆ వీధి గుండా వెళ్తూ బ్రాహ్మణుని ఇంట్లో జరుగుతున్నటువంటి తతంగాన్నంతా కూడా చూసి ఏమిటో తెలుసుకోవాలి అని చెప్పి నిశ్చయించుకొని కట్టెల మోపును వరండాలో ఉంచి కాళ్ళు కడుక్కొని పూజాస్థలం దగ్గరికి వెళ్ళి, ఓ బ్రాహ్మణోత్తమ, నువ్వు చేస్తున్నటువంటి ఈ యొక్క పూజా కార్యక్రమం అంతా ఏమిటి అని చెప్పి అడిగారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు కట్టెల ముగ్గుని వాడిని చూచి, ఓయి, నేను చేస్తున్నటువంటి ఈ యొక్క వ్రతం పేరే సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతము. ఈ యొక్క వ్రతాన్ని భక్తి శ్రద్ధలుగా చేసుకున్నటువంటి వారికి
ఆయురారోగ్యైశ్వర్యాలు కలుగుతాయి అని చెప్పి ఆ బ్రాహ్మణుడు చెప్పాడు. కట్టెలం కొనువాడు చాలా ఆనందించి ఆ బ్రాహ్మణుడు ఇచ్చినటువంటి తీర్థప్రసాదాలు స్వీకరించి ఆ దేవదేవునికి నమస్కారం చేసి కట్టెల మోపును భుజం మీద వేసుకొని తన ఇంటికి బయలుదేరి వచ్చేశాడు. ఆ కట్టెల కొనువాడు ఆ రోజు రాత్రి ఇంటికి వెళ్ళి నిద్రపోయి సూర్యోదయం కంటే ముందరే నిద్రలేచి కట్టెల మోపును భుజం మీద వేసుకొని, ఓ దేవదేవ, ఓ సత్యనారాయణ ప్రభు, నీ అనుగ్రహం కోరి నేను ఈ రోజున సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం చేద్దాము అని చెప్పి అనుకుంటున్నాను. నా భుజం మీద ఉన్నటువంటి కట్టెలన్నింటినీ కూడా అమ్మగా ఎంత ధనమైతే లభిస్తుందో ఆ ధనాన్నంతా కూడా ఖర్చు పెట్టి నేను సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం చేస్తాను అని చెప్పి ఆ కట్టెల ముగ్గుని వాడు ప్రతిజ్ఞ దాల్చి కట్టెల మోపును భుజం మీద వేసుకొని కట్టెలు అని చెప్పి నడుచుకుంటూ ధనవంతులు ఉన్నటువంటి నగరంలోనికి బయలుదేరి వెళ్ళాడు. ఆ రోజున ఆ బ్రాహ్మణుడు ఆ కట్టెల భుజం మీద ఉన్నటువంటి కట్టెలన్నింటినీ కూడా అమ్మగా ఎంత ధనమైతే లభించేదో దానికి రెట్టింపు ధనం లభించింది. ఈ కట్టెలం కొనువాడు చాలా ఆనందించి ఇదంతా కూడా ఆ దేవదేవుడైనటువంటి సత్యనారాయణ స్వామి వారి యొక్క అనుగ్రహమే అని చెప్పి గోధుమ నూక, చక్కెర, ఆవు పాలు, నెయ్యి ఇవన్నీ ప్రసాదం సిద్ధం చేసి తన శక్త్యానుసారము బంధువులను బ్రాహ్మణులను పిలుచుకొని వచ్చి విధి విధాన సహితంగా భక్తి శ్రద్ధలుగా ఈ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని చేశాడు. కట్టెల ముఖన్వాడు ఎప్పుడైతే ఈ యొక్క వ్రతాన్ని చేశాడో ఆ దేవదేవుడు చాలా ఆనందించి ఆ కట్టెల ముఖన్వాడు పడుతున్నటువంటి దరిద్ర బాధలన్నీ కూడా ఆ క్షణానే పోయేటట్టుగా చేశాడు. కొంతకాలం గడిచేసరికల్లా ఆ కట్టెల ముఖన్వాడు మహా ఐశ్వర్యవంతుడై బ్రతికి ఉన్నంతకాలము కూడా ఆనంద ఐశ్వర్యాలని అనుభవించి అంచాన్న సత్యనారాయణ స్వామి వారి యొక్క సాన్నిధ్యాన్ని పొందాడు. నమస్కారం చేసి అక్కడ ఉంది. ఓం హిరణ్యభాత్రం మదో పునం దధాదే మధువ్యానాది ఏకదా బ్రహ్మణోపయజమానస్య అహిదాదే తిప్పమ్మ సామ్రాజ్యం అహ్యం దారా అహ్యం మహారాజాధిపత్యం ఆనందకర్పూర నీరాజనాన్ సమర్పయామి నీరాజనానందనంత కలగద్దండి ఆజమనీయాన్ సమర్పయామి. శ్రీమద్రమారమణ గోవిందో హారి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. కళ్ళగద్దుకోండి రమా సహిత సత్యనారాయణ స్వామి దేవత అనుగ్రహ ప్రసాద ఫలసిత్యర్థేన మనస్పూర్వక నమస్కారాన్ని సమర్పయామి. అక్షంతలు తీసుకోండి. 3వ అధ్యాయం వినండి. సూత మహర్షుల వారు సౌనకాది మహర్షులందరినీ కూడా చూసి, ఓ సౌనకాది మహర్షులారా, నేను మీకు ఇంకో కథ చెబుతున్నాను కాబట్టి మీరందరూ కూడా శ్రద్ధాశక్తులుగా వినవలసింది అని చెప్పి చెప్పడం మొదలుపెట్టారు. పూర్వము ఉల్కాముఖుడు అని చెప్పినటువంటి ఒక మహారాజు గారు ప్రజలందరినీ కూడా కన్న తండ్రి వలె పరిపాలన చేస్తూ ఆ యొక్క రాజ్యంలో దరిద్ర బాధలనేవి కూడా లేకుండా చేసి చాలా చక్కగా పరిపాలన చేస్తూ ఉన్నాడు. మహారాజు గారు ఈ విధంగా పరిపాలన చేస్తూ ఉండగా ఆ మహారాజు గారికి ఒకే ఒక కొరతగా ఉండేది. ఏమిటయ్యానంటే సంతానం లేకపోవడమే ఒక కొరతగా ఉండేది. ఆ నోట సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని చేసుకున్నట్టయితే కనుక ఆయన అనుగ్రహం మూలంగా తప్పకుండా సంతానం కలుగుతుంది అని చెప్పి మాటను విన్నటువంటి మహారాజు గారు తన భార్యను తీసుకొని భద్రాశీల నదీ తీరాన కూర్చొని ఈ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని చేస్తూ ఉన్నాడు. మహారాజు గారు ఈ విధంగా వ్రతాన్ని చేస్తూ ఉండగా ఒక కోమటివాడైనటువంటి షావుకారు ఆ నదీ మార్గం గుండా వెళ్తూ మహారాజు గారు ఒడ్డున చేస్తున్నటువంటి తతంగాన్నంతా కూడా చూసి ఏమిటో తెలుసుకోవాలి అని చెప్పి నిశ్చయించుకొని ఆ ఓడను ఒడ్డుకు చేర్పించి మహారాజు గారి దగ్గరకు వచ్చి, అయ్యా మహారాజా, ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి యొక్క పూజా కార్యక్రమం అంతా ఏమిటి అని చెప్పని అడిగారు. అప్పుడు ఈ మహారాజు గారు వ్యాపారస్తుడిని చూసి, ఓ వ్యాపారస్తుడా, నాకు వివాహం జరిగి చాలా సంవత్సరాలు అయిపోయింది, సంతానం లేదు, అందుచేత నేను సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం చేస్తున్నాను. ఈ వ్రతం చేసుకుంటే ఆ దేవదేవుని అనుగ్రహం మూలంగా తప్పకుండా నాకు సంతానం కలుగుతుంది అని చెప్పి ఆ మహారాజు గారు చెప్పాడు. వెంటనే వ్యాపారస్తుడు చాలా ఆనందించి ఆ మహారాజు గారు ఇచ్చినటువంటి తీర్థప్రసాదాలు స్వీకరించి ఆ మహారాజు గారితో చెప్తున్నాడు, అయ్యా మహారాజా, నాకు కూడా వివాహం జరిగి చాలా రోజులు అయిపోయింది, ఇంకా సంతానం కలగలేదు, నాకు సంతానం కలిగితే నేను తప్పకుండా సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం చేసుకుంటాను అని చెప్పి ఆ వ్యాపారస్తుడు ప్రతిజ్ఞ దాల్చి ఆ ఓడను నదిలో దించి తమ నగరం కేసి త్వరగా బయలుదేరి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే వ్యాపారస్తుడు తప్పకుండా సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం చేసుకుంటాను అని చెప్పి ప్రతిజ్ఞ దాల్చాడో ఆ దేవదేవుడు చాలా ఆనందించి ఆ
వ్యాపారస్తుని యొక్క భార్య అయినటువంటి లీలావతి నవమాసములు నిండి 10వ మాసమున ఒక పండంటి కుమార్తెను కన్నది. ఈ వ్యాపారస్తుడు చాలా ఆనందించి ఆమెకు కళావతి అని చెప్పి పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు. కొన్ని రోజులు గడిచాయి, కొన్ని నెలలు గడిచాయి. ఆ వ్యాపారస్తుని యొక్క భార్య భర్త దగ్గరకు వచ్చింది. అయ్యా, మనకు సంతానం లేదు, ఆ దేవదేవుని అనుగ్రహం మూలంగా మనకి సంతానం లభించింది, మనమేమో ఆ వ్రతం చేద్దాము అని చెప్పి ప్రతిజ్ఞ దాల్చాము, ఇంకా ఎందుచేత ఈ యొక్క వ్రతం చేయడం లేదు అని చెప్పి ఆ భార్య భర్తను అడిగింది. అప్పుడు ఆ భర్త వ్యాపారస్తుని చూచి వ్యాపారస్తుని యొక్క భార్యను చూచి, అమ్మాయి వివాహ కాలాన్న ఈ యొక్క వ్రతం మాట ఆలోచించవచ్చులే, ఇప్పుడు కంగారు ఏమొచ్చింది అని చెప్పి ఆమెను ఊరడించి వ్యాపార నిమిత్తము బయలుదేరి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే ఈ విధంగా అన్నాడో కొన్ని రోజులు గడిచాయి, కొన్ని నెలలు గడిచాయి, కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. వ్యాపారస్తుని యొక్క కుమార్తె యుక్త వయస్సురాలైంది. తప్పకుండా నా యొక్క కుమార్తెకి వివాహం చేయాలి అని చెప్పి ఆ వ్యాపారస్తుని నిశ్చయించుకొని ఒక పక్క దేశానికి వెళ్ళి ఒక మంచి వ్యాపారస్తుడిని తీసుకొచ్చి తన కుమార్తెనిచ్చి దేవేంద్ర వైభవంతో వివాహం చేసేశాడు. అభాగ్యవశమున ఆనంద కోలాహలమున ఆ వ్యాపారస్తుని యొక్క దౌర్భాగ్యం మూలంగా చేస్తాను అన్నటువంటి సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం మాట ఆ వ్యాపారస్తుడు మర్చిపోయాడు. ఎప్పుడైతే ఈ విధంగా మర్చిపోయాడో ఆ దేవదేవుడు ఆగ్రహించి ఆ వ్యాపారస్తునికి ఈ విధంగా శాపాన్ని వసంగాడు. ఓ వ్యాపారస్తుడా, నీకు దారుణము కఠినమగు శిక్ష కలుగ్గాక అని చెప్పి సత్యనారాయణ స్వామి వారు శపించాడు. అది మొదలు ఈ వ్యాపారస్తునికి కష్టకాలం మొదలైంది. తన సరుకుని నగరంలో ఉన్నటువంటి ప్రజలు కొనడం మానేశారు. అయ్యో, నా వ్యాపారం అంతా కూడా పాడైపోయింది, పక్క దేశానికి వెళ్తే మన రాష్ట్రానికి దాటి వెళ్తే కనుక ఈ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది అని చెప్పి అల్లుడిని తీసుకొని కూతురిని భార్యను ఇంటి దగ్గర ఉండండి, మేము వ్యాపారం పూర్తి చేసుకుని వచ్చేస్తాము అని చెప్పి వారిని తీసుకొని చంద్రకేతు మహారాజు గారు పరిపాలిస్తున్నటువంటి నగరం కేసి ఈ యొక్క ఓడను బయలుదేరదీశారు. ఈ విధంగా కొన్ని రోజులు ప్రయాణం చేసిన తర్వాత వ్యాపారస్తులిద్దరూ కూడా చంద్రకేతు మహారాజు గారు నగరం చేరుకొని ఆ ఓడను ఒడ్డుకు చేర్పించి ఓడలో ఉన్నటువంటి సమస్త ధనధాన్యాలు కూడా ఛత్రంలో దింపించి ప్రయాణం చేసినటువంటి అలసట మూలంగా చెట్టు ఆ యొక్క ఛత్ర వరండాలో ఒళ్ళు మర్చి నిద్రించడం మొదలుపెట్టారు. ఈ వ్యాపారస్తులిద్దరూ కూడా ఈ విధంగా నిద్రపోతూ ఉండగా ఆ రోజు రాత్రి సత్యనారాయణ స్వామి వారి యొక్క మాయ మూలంగా ఇద్దరు దొంగలు రాజుగారి ధనగారశాల నుండి కొంత ధనాన్ని అపహరించుకొని కాపలా కాస్తున్నటువంటి రాజభట్ల ముందరగా పరిగెట్టుకొచ్చారు. రాజభట్లు చూసి దొంగలు వెంటబడ్డారు. దొంగలు పరుగును వచ్చి ఆ దోచుకొచ్చినటువంటి ధనమంతా కూడా వ్యాపారస్తుల దగ్గర పడవేసి అక్కడనే మాయమైపోయారు. రాజభట్లు పరుగును వచ్చి ఈ వ్యాపారస్తులు ఇద్దరు కూడా దొంగలు అని చెప్పి వారిని కొట్టుకొంటూ రాజ్యసభకు తీసుకొచ్చారు. మహారాజు గారు వ్యాపారస్తులిద్దరినీ కూడా చెరసాల్లో బంధించారు. ఈ వ్యాపారస్తుల పరిస్థితి ఈ విధంగా ఉండగా వ్యాపారస్తుని యొక్క భార్య ఇంటింట భిక్షాటన నిమిత్తము తిరుగుచూ ఒక బ్రాహ్మణుని ఇంట్లో సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని జరుగుతుండగా చూచి భక్తి శ్రద్ధలుగా కథలు విని ఆ దేవదేవునికి నమస్కారం చేసి, ఓ దేవదేవ, ఓ సత్యనారాయణ ప్రభు, నా యొక్క భర్త, నా యొక్క అల్లుడు గారు వ్యాపారం అని చెప్పి బయలుదేరి వెళ్ళిపోయింది, చాలా రోజులు అయిపోయింది, వాళ్ళంతా కూడా క్షేమంగా తిరిగి వచ్చినట్టయితే కనుక మేమందరం కూడా కూడగట్టుకొని నీ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం చేస్తాము అని చెప్పి వ్యాపారస్తుని యొక్క కుమార్తె ప్రతిజ్ఞ దాల్చింది. ఎప్పుడైతే ఈ విధంగా ప్రతిజ్ఞ దాల్చిందో ఆ దేవదేవుడు చాలా ఆనందించి ఆ రోజు రాత్రే చంద్రకేతు మహారాజు గారు కల్లో కనపడి, ఓ మహారాజా, ఇద్దరు వ్యాపారస్తుల్ని చెరసాల్లో బంధించావు, వాళ్ళిద్దరూ కూడా నిరపరాధులు, సూర్యోదయం కంటే ముందరే నీ వాళ్ళని విడిచిపెట్టేసేయాలి, అలా విడిచిపెట్టకపోతే నీ రాజ్యంతోనూ సర్వసంపదలతోనూ నేను నిన్ను అధీనం చేసేస్తాను అని చెప్పి మహారాజు గారు కల్లో కనపడి సత్యనారాయణ స్వామి వారు చెప్పాడు. వెంటనే వ్యాపారస్తుల్ని ఆ మహారాజు గారు చరణాల నుండి విడిపించి క్షుద్ర కర్మాలు నిర్పిపించి విలువగల వస్త్రాలను ఇచ్చి తాను స్వాధీనం చేసుకున్న దానికంటే రెట్టింపు ధనాన్నిచ్చి, ఓ వ్యాపారస్తులారా, ఇక సుఖంగా మీ ఇంటికి బయలుదేరి వెళ్ళండి అని చెప్పి పంపించి వేశాడు. అక్షంతలు వేయండి. తృతీయోధ్యాయ పరిసమాప్త. నీరాజనాన్ని సమర్పయామి. నీరాజనానంద ఆజమనీయాన్ని సమర్పయామి. కళ్ళకద్దండి. శ్రీమద్రమారమణ గోవిందో హారి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఇలా అయ్యమ్మ దేవుడికి వద్దండి. ఇడియండి నాకు 2 చేతులతో కళ్ళకత్తుకోండి.
రమాసహిత సత్యనారాయణ స్వామి దమ్ సత్యనారాయణ స్వామి దేవతానుగ్రహ ప్రసాద బల సిద్ధిరస్తు ఇష్టకామ్యార్థిదా బల సిద్ధిరస్తు. అటువంటి సమస్త ధనాలని కూడా చూసి ఆనందపడుతూ ఆ నదీ తీరంలో కాలకృత్యాలు తీర్చుకుంటూ ఉన్నారు. వ్యాపారస్తులిద్దరూ కూడా ఈ విధంగా కాలకృత్యాలు తీర్చుకుంటూ ఉండగా ఆ సత్యనారాయణ స్వామి వారికి ఒక అనుమానం బయలుదేరింది. ఏమనయ్యానంటే ఈ వ్యాపారస్తులిద్దరూ కూడా ఇదివరలో లాగానే ఉన్నారా, ఏమైనా మారారా అని చెప్పినటువంటి ఒక అనుమానం బయలుదేరి ఒక ముసలి సన్యాసి రూపం ధరించి ఆ వ్యాపారస్తుల దగ్గరికి వచ్చి, ఓ వ్యాపారస్తులారా మీ పడవలో ఏమున్నాయి అని చెప్పని అడిగారు. అప్పుడు ఈ వ్యాపారస్తులిద్దరూ కూడా మందించి ఉండటం మూలంగా వేళాకోళంగా నవ్వుతూ, ఓ సన్యాసి నువ్వు చూస్తే కాషాయ వస్త్రాలు ధరించినటువంటి వాడివి కదా, నీకు ధనంతో పనే ఉంది, మా పడవలో ఆకులు అలాలు తప్ప ఇంకేమీ కూడా లేవు అని చెప్పి హేళన చేయడం మొదలుపెట్టారు. ఈ సన్యాసి వారు చాలా బాధపడి అట్లే ఎగ్గాక అని చెప్పి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయారు. ఈ వ్యాపారస్తులిద్దరూ కూడా కాలుకుత్యాలు తీర్చుకొని పడవ ఎక్కి చూడగా పూర్వము ధనధాన్యాలు ఉండవలసిన చోట ఆకులు అలాలు ఉండటం చూసి దారుణంగా ఏడవడం మొదలుపెట్టారు. ముందరగా తేరుకున్నటువంటి ఆ యొక్క అల్లుడు, ఓ మామగారు ఆ సన్యాసి శపించాడు కాబట్టి ఇట్లయినది, ఇప్పుడు ఏమి చేయడానికైనా కూడా ఆ సన్యాసి వారికే చెల్లుబాటు అవుతుంది కాబట్టి మనం వెళ్ళి ఆయన్ని శరణు పెడదాం పదండి అని చెప్పి ఆ సన్యాసి వారి దగ్గరికి వచ్చి, అయ్యా అవివేకునే మిమ్మల్ని పరీక్షించాము, మా ధనాన్నంతా కూడా మాకు ఇచ్చేయవలసింది అని చెప్పని ప్రార్థించారు. ఈ సన్యాసి వారు చాలా ఆనందించి, ఓ వ్యాపారస్తులారా మీరు గతంలో నా సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం చేస్తాను అని చేయకపోవటం మూలంగానే మీకు ఇటువంటి కష్టాలన్నీ కూడా సంప్రాప్తం అవుతున్నాయి, మీరు ఇంటికి వెళ్ళి నా సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం చేస్తే అంతా శుభం అవుతుంది అని చెప్పి వారికి గుర్తు చేసి అక్కడనే మాయమైపోయారు. వెంటనే వ్యాపారస్తులిద్దరూ కూడా ఆ వచ్చినటువంటి వారు సన్యాసి వారు కాదు, వారి రూపంలో వచ్చినటువంటి శ్రీమన్నారాయణమూర్తుల వారు అని చెప్పని అనుకొని ఆ దేవదేవుణ్ణి మనసులో ధ్యానం చేసుకుంటూ ఆయన సంకీర్తనలు చేసుకుంటూ పడవ ఎక్కి చూడగా పూర్వము ఆకులు అలాలు ఉన్న చోట ధనధాన్యాలు కనబడ్డాయి. వ్యాపారస్తులిద్దరూ కూడా చాలా ఆనందిస్తూ ఆ ఓడను నదిలో దించి తమ నగరం కేసి త్వరగా బయలుదేరి వచ్చేస్తూ ఉన్నారు. ఈ వ్యాపారస్తులిద్దరూ కూడా ఈ విధంగా కొన్ని రోజులు ప్రయాణం చేసి తమ నగరం చేరుకొని ఆ ఒడ్డున ఉన్నటువంటి దూతని పిలిచి, మేము వచ్చినటువంటి రాకని నా భార్యకు నా కుమార్తెకు చెప్పి రావాల్సిందే అని చెప్పి పంపించారు. ఆ యొక్క వ్యాపారస్తుని యొక్క దూత ఆ వ్యాపారస్తుని యొక్క భార్యను చూసి, అమ్మా నీ యొక్క భర్త నీ యొక్క అల్లుడు గారు క్షేమంగా ఓడరేవు చేరి ఉన్నారు, మీరు తొందరగా బయలుదేరండి అని చెప్పాడు. ఆ సమయంలో ఈ వ్యాపారస్తుని యొక్క కుమార్తె భక్తి శ్రద్ధలుగా ఈ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని చేస్తూ ఉన్నది. ఎప్పుడైతే భర్త వచ్చాడు అని చెప్పినటువంటి మాటను విన్నదో త్వరగా ఈ యొక్క వ్రతాన్ని పూర్తి చేసి ఆ నివేదన చేసినటువంటి తీర్థప్రసాదాలు పుచ్చుకోకుండా భర్తను చూడటం కోసం నదీ తీరం చేరుకుంటోంది. ఎప్పుడైతే ఈ విధంగా చేసిందో ఆ దేవదేవుడు ఆగ్రహించి ఒడ్డునున్నటువంటి పడవని అనంత ధనాల్ని అల్లుణ్ణి కూడా నదిలో మునిగిపోయేటట్టుగా చేశాడు. తీరమందున్న వారందరూ కూడా ఇదేమి చోద్యం, ఒడ్డునున్నటువంటి పడవ మునిగిపోవడం ఏమిటి, ఇదంతా కూడా దైవలీలే అని చెప్పని అనుకుంటూ మొదలుపెట్టారు. అప్పుడు ఆకాశం నుండి ఈ విధంగా మాటలు వినపడ్డాయి, ఓ వ్యాపారస్తుడా నీ యొక్క కుమార్తె నా యొక్క సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం చేసి నాకు నివేదన చేసినటువంటి తీర్థప్రసాదాలు పుచ్చుకోకుండా ఆమె నదీ తీరం చేరుకుంది, ఆమె ఇంటికి వెళ్ళి తీర్థప్రసాదాలు పుచ్చుకుంటే కనుక అంతా శుభం అవుతుంది అని చెప్పి ఆకాశం నుండి మాటలు వినపడ్డాయి. వెంటనే వ్యాపారస్తుని యొక్క కుమార్తె ఆ మాటలను విని ఇంటికి వెళ్ళి స్వామివారిని క్షమించమని చెప్పి వేడుకొని ఆ నివేదన చేసినటువంటి తీర్థప్రసాదాలు తీసుకొని ఆ దేవదేవునికి నమస్కారం చేసి మరలా నదీ తీరం చేరుకునేసరికల్లా అల్లుడు తోడను అనంత ధనాల తోడను ఓడ ఒడ్డు చేరి ఉన్నది. ఈ వ్యాపారస్తుడు చాలా ఆనందించి ఆ వ్యాపారస్తుడు ఆ నదీ తీరంలో తన భార్యను తన కుమార్తెను తన అల్లుడిని కూడగట్టుకొని ఆ యొక్క నదీ తీరంలో ఈ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని చేసి తన నిజనగరం బయలుదేరి వెళ్ళిపోయాడు. అది మొదలు ఈ వ్యాపారస్తుడు ప్రతి సంవత్సరంలో ఒక మారు ఈ యొక్క వ్రతాన్ని చేస్తూ బ్రతికి ఉన్నంతకాలము కూడా ఆనందైశ్వర్యాలని అనుభవించి అంచాన్న సత్యనారాయణ స్వామి వారి యొక్క సాన్నిధ్యాన్ని పొందారు. అలా వేయండి. చతుర్థోధ్యాయ పరిసమాప్త.
ఓం హిరణ్యభాత్రం మదో పూర్ణం దధాతే మధువ్యానాదే ఏకదా బ్రహ్మణోప యజమానస్య ఆయుషదాసే సామ్రాజ్యం భోజ్యం తారాజ్యం మహారాజాధిపత్యం ఆనందకర్పూర నీరాజనాన్ సమర్పయామి. శ్రీమద్రమారమణ గోవిందో హారి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. కళ్ళగత్తుకోండి. రమాసహిత సత్యనారాయణ స్వామి దేవత అనుగ్రహ కటాక్షేణ ఆయురారోగ్యైశ్వర్య వివృద్ధిరస్తు. సకల అమ్మ కళ్ళగత్తుకోండి. శ్రీ సత్యనారాయణ స్వామి దేవత కటాక్ష సిద్ధిరస్తు. సోద మహర్షుల వారు సౌనకాది మహర్షులందరినీ కూడా చూసి, ఓ సౌనకాది మహర్షులారా, మీకు ఈ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని చేసిన వారి కథని ఇంకోటి చెప్తున్నాను కాబట్టి మీరందరూ కూడా శ్రద్ధాశక్తులుగా వినవలసింది అని చెప్పి చెప్పడం మొదలుపెట్టారు. పూర్వము ఒకానొక సమయంలో తుంగధ్వజుడు అని చెప్పనేటువంటి ఒక మహారాజు గారు ప్రజలందరినీ కూడా కన్న తండ్రి వలె పరిపాలన చేస్తూ ఆ యొక్క రాజ్యంలో దరిద్ర బాధలు అనేవి కూడా లేకుండా చేసి చాలా చక్కగా పరిపాలన చేస్తూ ఉన్నాడు. మహారాజు గారు ఈ విధంగా పరిపాలన చేస్తూ ఉండగా ఒకానొక సమయంలో అరణ్యానికి వెళ్ళి క్రూర మృగాలన్నింటినీ కూడా విశేషంగా వేటాడి ఆ వేటాడినటువంటి అలసట మూలంగా ఒక చెట్టు నీడలో విశ్రాంతి తీసుకుంటూ మొదలుపెట్టాడు. ఈ మహారాజు గారు ఈ విధంగా విశ్రాంతి తీసుకుంటూ ఉండగా మహారాజు గారు చెట్టు ఎదురకుండా యాదవులంతా కూడా కూడగట్టుకొని భక్తి శ్రద్ధలుగా విధి విధాన సహితంగా ఈ యొక్క సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని చేసి ఆ నివేదన చేసినటువంటి తీర్థప్రసాదాలు తీసుకొచ్చి మహారాజు గారికి ఇచ్చారు. మహారాజు గారు యాదవులు సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం చేయడం ఏమిటి, ఆ తీర్థప్రసాదాలు నేను పుచ్చుకోవడం ఏమిటి అని చెప్పి నీచాతి నీచంగా భావించి ఆ తీర్థప్రసాదాలు అక్కడే పడేసి అక్కడనే బయలుదేరి ఇంటికి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే మహారాజు గారు ఈ విధంగా స్వామివారి తీర్థప్రసాదాలు నిర్లక్ష్యపరిచాడో ఆ దేవదేవుడు ఆగ్రహించి ఆ మహారాజు గారికి ఉన్నటువంటి 9 కుమారులు కూడా నశించేటట్టుగా చేశాడు. ఉన్న ధనధాన్యమంతయు కూడా నాశనమైపోయింది. సమస్త సంపత్తు పోయింది. ఈ మహారాజు గారు ఒకే ఒక రోజులో జరిగినటువంటి ఈ విపత్తులన్నిటికీ కారణం ఏమిటా అని చెప్పని ఆలోచించగా ఆ రోజున అరణ్యంలో యాదవులు ఇచ్చారని చెప్పి నీచంగా భావించి తీర్థప్రసాదాలు పుచ్చుకోలేదు కదా, ఆ సంసారం అంతా కూడా నట్టేటి ముంచేశాడు. జరిగినది ఇదే అని చెప్పి నిశ్చయించుకొని మరలా అరణ్యానికి వెళ్ళి ఆ సత్యనారాయణ స్వామి వారిని క్షమించమని చెప్పి వేడుకొని ఆ యాదవులతో కూడగొట్టుకొని ఈ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని చేశాడు. ఎప్పుడైతే ఈ విధంగా చేశాడో ఆ దేవదేవుడు చాలా ఆనందించి ఆ మహారాజు గారు మరణించాడు అనుకున్నటువంటి 9 కుమారులు కూడా బ్రతికేటట్టుగా చేశాడు. ఉన్న ధనధాన్యమంతయు కూడా లభించింది. సమస్త సంపత్తు లభించింది. ఈ మహారాజు గారి వ్రతమహత్యాన్ని తెలుసుకొని ప్రతి సంవత్సరం ఒక మారి సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని చేస్తూ బ్రతికి ఉన్నంతకాలము కూడా ఆనందైశ్వర్యాలని అనుభవించి అంచాన్న సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని చేశారు. ఉత్తమోత్తమైనటువంటి ఈ యొక్క వ్రతాన్ని ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా ఏ విధంగా చేస్తే వారికి ఆ విధంగానే ఈ యొక్క ఫలితం లభిస్తుంది. ఈ వ్రతాన్ని చేయకున్నాను ఎవరైనా చేస్తుండగా చూచాను చివరికి భక్తి శ్రద్ధలుగా కథలు విన్నను కూడా సత్యనారాయణ స్వామివారి యొక్క అనుగ్రహం మూలంగా సర్వ సంపదలన్నీ కూడా సమకూరి అంచాన్న స్వామివారి సాన్నిధ్యాన్ని పొందుతారు అని చెప్పి స్వయంగా శ్రీ మహావిష్ణువుల వారు చెప్పిన దాన్ని నారదా మహర్షుల వారు సౌనకాది మహర్షులందరికీ కూడా వివరించి చెప్పారు. ఇలా వేయండి. వాం హిరణ్యభాత్రం మదో పూర్ణం దధాతే మధువ్యానాది ఏకదా బ్రహ్మణోపయజమానస్య ఆయుష్యదాసి సామ్రాజ్యం భోజ్యం తారాజ్యం మహారాజాధిపత్యం ఆనందకర్పూర నీరాజనాన్ సమర్పయామి. శ్రీమద్రమారమణ గోవిందో హారి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి దేవత అనుగ్రహ కటాక్షేణ ఆజన్మాంతం వంశాభివృద్ధిరస్తు. అధిపతిన శివాయుమస్వదా శుభమ్మ. కుడి చేతి వైపు నిదానంగా 3 సార్లు ప్రదక్షిణం చేయండి. యాని గాని బాబాను జర్మాను జర్మాను జహాదాను దాను క్షంద ప్రక్షంద పదే పాపోహం పాపకర్మాణం పాపాత్మాం పాపతుంబాహ త్రాయి మహాకృపయా దేవా తృణాగతవత్సల అన్యథా తృణన్నాచ్చి త్వమేవ తృణం మమ తస్మాత్ కారుణ్య భావేన. ఇద్దరూ చెప్పాలి, ముగ్గురు. రక్ష రక్షో రమాసహిత సత్యనారాయణ స్వామి దేవత. అమ్మాయి ఒక్కసారి లేమ్మా నువ్వు.
శిఖరవాసుడు సీతా మనోహరుడు శ్రీరామచంద్రుడు. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతా మనోహరుడు శ్రీరామచంద్రుడు. నాతి సీతను గూడి నారదాదులతోడి వీర వెంకట సత్యనారాయణ వ్రతము వేడుకలరగజేయు చూడగా రండి, దేవదేవుని సత్యదేవు పాడండి. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతా మనోహరుడు శ్రీరామచంద్రుడు. రత్నాకరుని కోర్కె రత్నగిరిపై వెలసే అన్నవరమును దీర్ప అన్నవర క్షేత్రమున. రత్నాకరుని కోర్కె రత్నగిరిపై వెలసే అన్నవరమును దీర్ప అన్నవర క్షేత్రమున. శ్రీరమా సహితుడై చిన్మయానందుడై శ్రీరమా సహితుడై చిన్మయానందుడై సర్వచేతన శక్తి సత్యదేవుని మూర్తి. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతా మనోహరుడు శ్రీరామచంద్రుడు. త్రేతాయుగము నాడు సీతా సతిని గూడి ఈశ్వరు ప్రతిష్ఠించే రామేశ్వరములోన. కలియుగములో నేడు కన్నుల కరువు తీర శ్రీరాముడదే సత్యనారాయణుని గొల్సు. తాను రుద్రుడుగాక రుద్రు నర్చింపడు, రుద్రో రుద్రమర్చయేత్ అన్నట్లు తను తాను తెలియక దైవము తెలియదనగా ఆదిదేవుడు దేవుని స్వర్ణ ప్రతిమనభిషేకింప 500 నదీ జలములను గుని వచ్చే. ఆంజనేయుడు కనక కలశముల తెచ్చే, బంగారు పీఠమున పట్టు పుట్టము గప్పి. ముత్యాలు సవరించి ముందు ముగ్గులు తీర్చి, ముత్యాలు సవరించి ముందు ముగ్గులు తీర్చి, తోరణాలును కూర్చి సామీరి కూర్చుండే. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతా మనోహరుడు శ్రీరామచంద్రుడు. మానససుతుడు బ్రహ్మమై చెలువంద భద్రగిరినాథుడే భక్తి వ్రతమునరింప. పవనసూనుడు సర్వ సంవారములు గూర్ప నరులెగాది వ్రతము సేయగా. వానరులకును తగునని వరము నిశ్చయమని, ధర్మమర్మములోకమునకెరుక పరచగా. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతా మనోహరుడు శ్రీరామచంద్రుడు. నాతి సీతను గూడి నారదాదులతోడి వీర వెంకట సత్యనారాయణ వ్రతము వేడుకలరగజేయు చూడగా రండి, దేవదేవుని సత్యదేవు పాడండి. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతా మనోహరుడు శ్రీరామచంద్రుడు. సీతా మనోహరుడు శ్రీరామచంద్రుడు. సీతా మనోహరుడు శ్రీరామచంద్రుడు.